హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ క్రియేషన్. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ కోసం. ఈ వీడియోలో నేను బ్రైడల్ హెయిర్ స్టైల్ ఫ్లవర్స్తో ఈజీగా ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇది మనం ఎంగేజ్మెంట్స్కి కానీ రిసెప్షన్స్కి కానీ అలా మనం బ్రైడల్ వాళ్ళకి వేయచ్చు, లేదంటే మన రిలేటివ్స్ ఫంక్షన్స్కి మనమైనా ఈజీగా ఇంట్లో వేసుకోవచ్చు. వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, మనకి హెయిర్ స్టైల్ వేసుకోవడానికి కావాల్సినవి ఫ్లవర్స్ నేను మందార పూలు తీసుకుంటున్నాను. మీరు రోజ్ ఫ్లవర్స్ అయినా తీసుకోవచ్చు, లేదంటే మీ శారీస్కి ఏవైతే మ్యాచింగ్ ఉన్నాయో అవైనా తీసుకోవచ్చు. థ్రెడ్, ఇంకొన్ని ఇవి ఉన్నాయి కదా చిన్న చిన్న మనం ముక్కు పుడకలాగా అప్పుడు పెట్టుకునే వాళ్ళము, అలాంటి ట్రీస్ అనేవి ఎక్కడైతే అక్కడ ఉంటాయి చెట్లు అనేవి, అక్కడ మనం తెంపుకొని తెచ్చుకోవాలి. డిస్కో రబ్బర్స్ కావాలి. ఈ 4 ఐటమ్స్ కంపల్సరీగా కావాలి. చూడండి, ఈ విధంగా ఎక్కడంటే అక్కడ ఉంటాయి, మనం చూడాలే కానీ పక్కగా ఈ చెట్లు అనేవి ఉంటాయి. అక్కడ మీకు ఎంత అయితే క్వాంటిటీ కావాలో అంత తెంపుకొని తెచ్చుకోండి. మనం నీట్గా ఇవి చేసుకోవాలి. తెచ్చుకున్న తర్వాత ఇలా కొంచెం తీసుకున్న తర్వాత మందార పువ్వు అనేది ఒక్కొక్క రెక్క అటొకటి ఇటొకటి పెడుతున్నాను. మీరు రోజ్ ఫ్లవర్ అయితే రోజ్ ఫ్లవర్ పెటల్స్ ఉంటాయి కదా, అవి కూడా మీరు అటొకటి ఇటొకటి పెట్టుకొని థ్రెడ్తోనే ఇలా చుట్టుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా రౌండ్గా చుట్టుకోవాలి. లేదంటే చెయ్యి మాల వస్తుంది కదా, చెయ్యి మాలైనా మీరు చేసుకోవచ్చు, లేదంటే ఇలా ముడిలాగా వేసుకోవచ్చు. అలాగా మీ హెయిర్ ఎంతైతే ఉంటుందో అన్ని బంచెస్ అనేవి చేసుకోవాలి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి అండ్ నా ఛానల్లో వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి, మీకు తప్పనిసరిగా నచ్చుతాయి. అండ్ చూసిన తర్వాత లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా ఒక బంచ్ అయిపోయిన తర్వాత ఇలా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలాగా మన హెయిర్ ఎంత పొడవు అయితే అన్నీ ఎక్కువ బంచెస్ అనేవి అవుతాయి, తక్కువ అయితే తక్కువ చేసుకోవాలి. ఇలా మీరు మందార పూలైనా తీసుకోవచ్చు, లేదంటే రోజ్ ఫ్లవర్స్ అలా ఏమైనా తీసుకోవచ్చు. నేనైతే మందార పూలు తీసుకున్నాను. చూడండి, ఇలాగా మన హెయిర్కి ఎంతైతే సరిపోతాయో అలా బంచెస్ అనేది చేసుకున్నాను. నేనైతే మందార పూలు ప్రిఫర్ చేయను, ఎందుకంటే ఫాస్ట్గా వాడిపోతాయి. రోజ్ ఫ్లవర్స్ అనుకో మనకు డే అంతా వస్తాయి. ఇలాగా మనం హెయిర్కి యూపిన్స్తో సహాయంతో మనం పెట్టేసుకోవచ్చు. బ్రైడల్ వాళ్ళకి అలాగా వెరైటీగా న్యూ డిజైన్స్తో హెయిర్ స్టైల్స్ వేస్తారు కదా, అలా ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం ఇన్స్టాగ్రామ్లో ఎన్నో చూస్తూ ఉంటాం, ఆ టైప్లో కావాలంటే నేను వీడియోస్ చేస్తాను, కామెంట్ చేయండి. చూడండి, ఫ్లవర్స్ పెట్టాక ఆ విధంగా ఉన్నాయి. చూడండి, ఇప్పుడు ఇలా మనం బంచెస్ చేసాం కదా, అది మన కింద హెయిర్ కోసం చేసాము. పైన రౌండ్గా మనం పెట్టుకుంటాం కదా, అక్కడ ఏమో ఇట్లా మనం బంచెస్ లాగే చేసుకొని ఒక బంచ్ తర్వాత ఇంకొక బంచ్కి 3 వేసుకోవచ్చు, లేకపోతే చైమాల వేసుకొని ఇట్లా రౌండ్గా చేసుకొని కింద హెయిర్కి ఇట్లా బంచెస్ సింగిల్గా మనం పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ఇంకోండి వేసుకున్నాక ఈ విధంగా ఉంది. నేను ఈ వీడియోలో పిక్ తీయడం మర్చిపోయాను, ఈవినింగ్ తీసాను. సో నా ఫ్లవర్స్ అనేవి వాడిపోయాయి. మీరు ఫ్రెష్గా రోజ్ ఫ్లవర్స్ వాడితే ఫ్రెష్గా ఉంటాయి, చాలా బాగుంటుంది. చూడండి, ఇవి మనకి బయట దొరుకుతాయి గ్రీన్ కలర్వి, వాటితోని సింగిల్ బంచెస్ అనేవి చేసుకోవచ్చు. ఆ టైప్లో కూడా హెయిర్ స్టైల్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు బంచ్ చేసుకొని. ఈ వీడియోలో నేను 2 వెరైటీస్లో వేసుకోవడానికి మీకు నేను చూపించాను. ఇలా ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయండి.